రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రాచర్ల గొల్లపల్లిలోని నూతన గ్రామ పంచాయతీని భవనాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ సహకారంతో 24 లక్షల రూపాయల మంజూరు కావడంతో నూతనంగా గ్రామ పంచాయతీ భవనం నిర్మించామని సర్పంచ్ పాశం సరోజన దేవారెడ్డి తెలియజేశారు. ఇటు నూతన గ్రామ పంచాయతీని సర్పంచ్ పాశం సరోజన దేవారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం వారిని పిలిచి సాల్వ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో గ్రామస్తులు పాలక వర్గం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడాలి దేవనా సెంటర్లో పట్టుకుని ఒకసారి చూడు, కిందికి వచ్చినాక ఆయన చూడు చూడు సెంటర్లో పట్టుకో ఒకసారి పట్టుకో చూడు చూడు ఇటు చూడు ఇప్పుడు కొట్టిగా రెడీ కొట్టు అవి దులిపి కొట్టు అటే సరకు పోయినాయి అవి అమంగళార్ దూరం పెట్టేసి వాం ధ్రువం దేశావరణ ధ్రువం దేవ బృహస్పదే ధ్రువం ఇంద్రజాగ్నిష్ట ఇంకా పసుపు మానేగా వేసేయండి. మంగళాడుతున్నా వెనక మంగళం మీద పడితే కాలిపోతుంది. దాంట్లో కూడా కుంభ వేయం ధ్రువం దేశావరణ కుబకాయ ఆయుష్ సేవేంద్రియ ప్రాతిష్ఠతి మంచిదే బండ తెప్పించేసి కుర్చీ కూడా తీసే పక్కన స్టోర్ తీసే పక్కన ఎలా చూడండి ఇటు ఒకసారి మంగళారతి వాళ్ళకి నీరు కుడికాలు పెట్టి మంగళారతి అందరు కుడికాలు పెట్టి రారి లోపల కుడికాలు పెట్టిర్రి
జరగదు కొంచెం. అమ్మాయి ఇక్కడ చూడాలి మేడం. అలా ఎప్పుడు వచ్చిన అవస్థ కట్టుకోలేదు. సార్ కొబ్బరికి పట్టు ఒక్కసారి. ఓకే ఇప్పుడు కొట్టండి, ఎందుకంటే కిందికి వెళ్తే ఫేస్ కొట్టాలా. ఎందుకంటే ఆగమాలు ఎప్పుడు శాంతం చేసుకోవచ్చు కదా, ఆగమం ఉన్న టైం అది తీసుకోండి. అందరు చూడండి ఇక్కడ రెడీ. ఓకే సార్ కడి అయ్యండి సార్. చప్పలు కూడా గట్టిగా అందరు. అందరూ కూడా పూర్వ నమస్కారం చేసేయండి. ఓం ధ్రువం తేజావృణాం సోమినోదన సోమినో మహ్యం దదామి న క్రోధమాన్ శరీరాన్ భక్తానాం శ్రీదారి పూజైంది అశ్వదాయి చ గోదాయి మహాదేవి సరస్వతి. ఇంకా 10 నిమిషాలు అయితే ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం చారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ఆయుర్షేవేంద్రియే ప్రతిష్టతే ద్వార దేవతాభ్యో నమః. మళ్ళీ అడిగే అందరికి శుభాకాంక్షలు. కొత్తగా ఉంటుంది ఎందుకు కొబ్బరికాయ ఇల్లకాది. ఓకే ఒకసారి ఇక్కడ గణేష్ మహారాజ్ గణేష్ ఫోటో వీళ్ళు తీసుకుంటారు కదా, ఇల్లు జరిగితే వాళ్ళు మూసంగా ఇస్తారు. ఒక్క నిమిషం సార్, మీరు కొంచెం బాగా ఉండే రెడీ. గణేష్ అతను సీసీ కెమెరాలు పెట్టిరే వాటర్
సపరేట్ చేసి రావాలి ఇప్పుడు అన్ని కాకుండా ఇవి సపరేట్ చేసి జై గురుదత్త శ్రీ గురుదత్త గొల్లపల్లి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరియు కార్యవర్గ సభ్యులు మరియు వివిధ సంఘ సభ్యులు గ్రామ ప్రజలకు తెలియజేయడం వల్ల నేను 1990లో గొల్లపల్లి నుండి నిజామాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నా యొక్క స్థలము ఉండే అయితే ఈ స్థలంను గ్రామ పంచాయతీ పెద్దలు మరియు సర్పంచ్ గారు కానీ ఉపసర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ కోరిక మేరకు గ్రామ పంచాయతీ కొరకు ఇవ్వడం జరిగింది. ప్లేస్లో బిల్డింగ్ నిర్మాణం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా 85లో ఉప సర్పంచ్ చేసినోడిని. ఆ ఉద్దేశంగా నాకు కూడా ఇవ్వాలని అనిపించి ఇచ్చేసినాను. అందరి కోరిక మేరకు. జై గురుదత్త శ్రీ గురుదత్త. ఎండలకి గిటారు రెడీ చూడండి. ఓకే ఏమైనా వస్తే భూషణ్ పంపుతాడు రెడీ. అంజనా చూసినట్టు క్లారిటీ అది ఐఫోన్ కానీ రెడీ చూడండి. ఇక్కడ అమ్మ ఇక్కడ చూడాలి. మీరిద్దరు ఇటు జరగండి. లాస్ట్ సపాయిలో నమ్మలేడు సపాయిలో మీరు సపాయిలో అదే జనా సపాయిలో కుబేర్ భాయ్ మంచి ఫోటోలు ఎప్పుడు లైఫ్ లాగా ఉండేది. కట్టాడే ఉంది పడుతుందంటే కట్టించుకున్న వాళ్ళు రారు. ఇలా అయిపోయినాక నేను తీస్తా. చూసిన వాళ్ళు వస్తారు. ఈరోజు రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ, గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ, మా పాలక వర్గానికి, జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, మార్కెట్ చైర్మన్ కొండ రమేష్ గారికి, వర్ష కృష్ణార్ గారికి, అందరికీ, ఒక యూత్ వాళ్ళ అందరికీ, మా పాలక వర్గానికి, మా సిబ్బందికి వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గొల్లపల్లిలో నూతనంగా గ్రామ పంచాయతీ భవనము ప్రారంభోత్సవము చేయడం జరిగింది. దీనికి వచ్చిన నాయకులకు మరియు మా వార్డు మెంబర్లకు, ప్రజలకు, మా సిబ్బందికి అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కృతజ్ఞతలు. గొల్లపల్లి గ్రామంలో నూతన
గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి జెడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, చెస్ డైరెక్టర్ వర్ష కృష్ణారి గారికి, అదేవిధంగా మా పాలకవర్గం యొక్క సర్పంచ్, ఎంపీటీసీ, సభ్యుడు, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు అందరూ మా గ్రామ గొల్లపల్లి నుంచి తరలి వచ్చినటువంటి మొత్తం మంది గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ గొల్లపల్లిలో 20 లక్షలతో ఏర్పాటు చేసుకున్నటువంటి భవనము ఇలా కేటీఆర్ గారు మనకు మంత్రిగా ఉన్నప్పుడు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిండు. అదే దాంతో ఇలా నూతన భవనం ఏర్పడుకున్నాం. ఇంకా మిగులు పని ఉన్నది. ఇలా రాబోయే కాలంలో ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఇంకొక 10 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి. ఆ 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మీద మనం మీటింగ్ హాల్ కట్టుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా మా పాలకవర్గం యొక్క గడువు వచ్చే 31 వరకు ముగియనున్నది. ఈ లోపే మేము గ్రామ పంచాయతీని ప్రారంభించుకొని ఇలా నూతన ప్రారంభోత్సవం వచ్చిన పెద్దలకు కూడా సవలతు కల్పించి అన్ని రకాల డెవలప్మెంట్ చేసి ఊరును ఇలా మా యొక్క సమస్యలన్నీ ప్రజల సమస్యలన్నీ తీర్చినాము. ఇంకా కొన్ని ఉంటే అవి ఎప్పుడు ఒక్కసారి తరిగేటి కావు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి సమస్యలు అనేటివన్నీ. రాబోయే కాలంలో కూడా వచ్చిన వారు మంచిగా కార్యక్రమం చేసి మన గొల్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం.